అమ్మా, స్కూల్లో అందరూ నన్ను లావుగా ఉన్నావని ఏడిపిస్తున్నారమ్మా. నేను లావుగా ఉన్నానని క్రికెట్ నన్ను ఆడిపించట్లేదమ్మా. అందరూ నా పొట్టను చూసి ఏడిపిస్తున్నారమ్మా. ఏరా, ఇంకా నువ్వు లావు తగ్గలేదా? ఇలాగే ఉంటావా? నీకు పెళ్ళైనా కూడా ఇంకిలాగే ఉంటావేమోరా! మీరు కూడా చిన్నప్పటి నుంచి ఇలాంటి మాటలు విని బాధపడ్డారా? అయితే అస్సలు బాధపడకండి. కలిసి బ్రేక్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరితోని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే షేర్ చేసుకోవాలండి. నేను ఈ వీడియో చేస్తున్నాను అంటే అది కేవలం నాకు జనరేట్ అయిన వెయిట్ లాస్ రిజల్ట్స్ వరకు మాత్రమే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా నేను ఏ విధంగా అయితే చేశానో అలాగే చెయ్యాలి అనైతే మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లోని నేను చెప్పను. మోర్ ఇంపార్టెంట్, నేను ఒక డాక్టర్‌ని కాదు, డైటీషియన్‌ని కాదు, అలాగే ఒక న్యూట్రిషనిస్ట్‌ని కాదు. నాకు ఉన్న 2½ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఈ వెయిట్ లాస్ జర్నీలో ఏ విధంగా ఉంది అనేది నేను మీ ముందు పెడుతున్నా. అది కూడా నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా, మెడిసిన్స్ వాడకుండా, ఎటువంటి ఎక్సర్సైజ్ చేయకుండా నేను 16 కేజెస్ వెయిట్ లాస్ అనేది అయ్యి, అలాగే నా హెచ్‌బీఏవన్సీ అంటే డయాబెటిస్ లెవెల్స్ అనేవి 7.5 నుంచి 5.7కి నేచురల్‌గా ఫుడ్ ద్వారానే నేను తగ్గించుకున్నాను. సో, ఇవన్నీ కూడా నేను మీకు క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు మై ఛానల్ ఎల్‌డబ్ల్యూడీ లాగ్స్ లైఫ్ వితౌట్ డయాబెటిస్. సో, ఈ వెయిట్ లాస్ జర్నీ అనేది నేను మీ ముందుకు తీసుకురావడానికి మొత్తం ఈ సింగిల్ వీడియో అనేది సరిపోదండి. అందుకని చెప్పి నేను కొన్ని ఎపిసోడ్స్‌కి ప్లాన్ చేశాను. అందులో భాగంగా ఈరోజొచ్చి ఫస్ట్ ఎపిసోడ్ అండి. ఇంట్రొడక్షన్ టు మై హైబ్రిడ్ డైట్ ప్లాన్. సో, ఇక్కడ ఎవరైనా సరే ఒక టాపిక్ గురించి మాట్లాడాలంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆ టాపిక్ మీద ఎక్స్‌పీరియన్స్ అన్నా ఉండాలి. లేకపోతే దాని మీద స్పెషలైజేషన్ అన్నా చేసి ఉండాలి. సో, నా విషయానికొస్తే నా బాడీ వెయిట్ తగ్గడానికి అలాగే డయాబెటిస్ కంట్రోల్ అవ్వడానికి 2½ ఇయర్స్ నుంచి నేను ఫాలో అవుతున్న డైటే నా ఎక్స్‌పీరియన్స్ అండి. సో, దానికి అంటే మాటల్లో చెప్పడం కాదు, ఖచ్చితంగా ప్రూఫ్స్ అనేవి కూడా చూపించాలి. సో, నా బ్లడ్ రిపోర్ట్స్ అనేవి ప్రీవియస్ వీడియోలో హౌ ఐ కంట్రోల్ డయాబెటిస్ అని చెప్పి కంప్లీట్ బ్లడ్ రిపోర్ట్స్ అనేవి నేను పెట్టాను. వీలైతే ఒకసారి ఆ బ్లడ్ రిపోర్ట్స్ అనేవి చూడండి. సో, ప్రెజెంట్ సోషల్ మీడియా గాని మనం చూస్తే రకరకాలుగా అంటే చాలామంది వాళ్ళ డైట్ ప్లాన్స్ అనేవి చెప్తా ఉన్నారు. సో, ఈ డైట్ ప్లాన్స్ అనేవి కూడా ప్రతి ఒక్కళ్ళని కన్‌ఫ్యూజ్ చేస్తా ఉన్నాయి. సో, ఈరోజు ఒకళ్ళొచ్చి చెప్పారు అంటే అది వారం రోజులు ఫాలో అయిన తర్వాత మళ్ళీ ఇంకొకళ్ళు పిక్చర్‌లోకొచ్చి ఈ డైట్ అనేది తప్పు అని చెప్తున్నారు. అలాగే ఈ డైట్ ఫాలో అయిన తర్వాత మళ్ళీ ఇంకొకళ్ళొచ్చి ఈ డైట్ అనేది తప్పు అని చెప్తున్నారు. ఈ డైట్ ఫాలో అయితే ఈ విధంగా ఉంటదని చెప్తున్నారు. సో, జనాల్ని చాలా వరకు కన్‌ఫ్యూజ్ చేస్తా ఉన్నారు. సో, ఈ కన్‌ఫ్యూజన్స్ అన్నీ నేను బీట్ ఔట్ చేసి నేను నా ఓన్‌గా హైబ్రిడ్ డైట్ అనేది క్రియేట్ చేసుకున్నా. సో, ప్రస్తుత సమాజంలో డైట్ అంటే ఎవరికన్నా సరే గుర్తు వచ్చేది ఫస్ట్ మంతెన సత్యనారాయణ రాజు గారు, సెకండ్ కాదరవల్లి గారు, థర్డ్ వీఆర్‌కే గారు. సో, వీళ్ళు ముగ్గురిని కంబైన్ చేసే నేను హైబ్రిడ్ డైట్ ప్లాన్ కింద నేను డిజైన్ చేసుకున్నా. సో, అసలు కన్‌ఫ్యూజన్ నుంచి నేను బయట ఎలా పడ్డానంటే, అసలు ఫస్ట్ వీళ్ళు ముగ్గురు చెప్పే కామన్ పాయింట్స్ ఏంటి? సింపుల్‌గా చెప్పాలంటే డూస్ అండ్ డోంట్స్ అంటారు కదండీ! అవి. సో, డూస్ అంటే మంచి ఫుడ్ ఏం తినాలి అనేది వీళ్ళు ముగ్గురు కంబైన్డ్‌గా ఏం చెప్తున్నారు అనేది ఫస్ట్ నేను లిస్ట్ ఔట్ చేసుకున్నాను. అలాగే వీళ్ళు ముగ్గురు కంబైన్డ్‌గా ఏమి తినొద్దు అంటున్నారు అనేది నేను ఫోకస్ చేసి అది లిస్ట్ ఔట్ చేసుకున్నాను. సో, ఈ రెండిటిలిని కంబైన్ చేసి నేను హైబ్రిడ్ డైట్ ప్లాన్ అనేది చేసుకున్నాను. అసలు ఫస్ట్ న్యూట్రిషన్ అంటే ఏంటి అనేది సింపుల్‌గా నేను మీకు చెప్తాను. న్యూట్రిషన్‌లో మనకు మొత్తం 6 ఎలిమెంట్స్ ఉంటాయండి. ఆ 6 ఎలిమెంట్స్‌లో కార్బోహైడ్రేట్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఫైబర్స్, వైటమిన్స్, మినరల్స్. ఈ 6 కలిస్తే మనకి న్యూట్రిషన్ అనేది కంప్లీట్ అవుతది. సో, ఈ 6 కూడా మనం బ్యాలెన్స్‌డ్‌గా తీసుకోవాలి. ఖచ్చితంగా ఈ 6 ఉండాలి. ఏ ఒక్కటి లోపించినా సరే మనకి న్యూట్రిషన్ అనేది కంప్లీట్ కాదు. సో, ఈ న్యూట్రిషన్‌ని బేస్ చేసుకొని వీళ్ళు ముగ్గురు అంటే మంతెన సత్యనారాయణ రాజు గారు, కాదరవల్లి గారు, అలాగే వీఆర్‌కే గారు ఒక మనిషిని హెల్తీగా ఏ విధంగా మార్చొచ్చు అనేది ఏ విధంగా చెప్పారనేది నేను మీకు ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ మంతెన సత్యనారాయణ రాజు గారిని చూసుకుంటే ఈయన నేచురోపతిని మాత్రమే సజెస్ట్ చేస్తారు. అలాగే నెక్స్ట్ కాదరవల్లి గారిని చూసుకుంటే ఈయన కంప్లీట్ కార్బోహైడ్రేట్ మెటబాలిజం మీదే చెప్తారు. అలాగే వీఆర్‌కే గారిని చూసుకుంటే ఈయన కంప్లీట్ ఫ్యాట్ మెటబాలిజం వరకు మాత్రమే చెప్తారు. సో, మంతెన సత్యనారాయణ రాజు గారు అంటే ఈయన కంప్లీట్ నేచురోపతి మాత్రమే చెప్తారు. అంటే ప్రకృతిలో దొరికే సహజ సిద్ధమైన ఆహారం ఏదైతే ఉందో దాన్ని 70% ఆ విధంగానే నానబెట్టి తీసుకోండి. మిగిలిన 30% ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని ఉడకబెట్టి తినండి. నాన్ వెజ్‌కి కంప్లీట్‌గా దూరంగా ఉండండి. ఫ్యాట్స్‌కి కంప్లీట్‌గా దూరంగా ఉండండి అని చెప్పి చెప్తారు. కాదరవల్లి గారి విషయానికొస్తే ఆయన కార్బోహైడ్రేట్ మెటబాలిజం మీద ఫోకస్ చేస్తారు. అంటే మిల్లెట్స్‌ని తీసుకోండి. మిల్లెట్స్ తీసుకుంటే మీకు కంప్లీట్ న్యూట్రిషన్ అనేది మీ బాడీకి వచ్చేస్తది. సో, మీకేమన్నా డయాబెటిస్ రివర్స్ అవ్వాలన్నా, లేకపోతే వెయిట్ తగ్గాలన్నా సరే మిల్లెట్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. సో, ఇది మనకి తరతరాల నుంచి వస్తున్నది ఈ మిల్లెట్స్‌ని అని చెప్పి ఆయన గట్టిగా సజెస్ట్ చేస్తారు. సో, ఆయన కూడా చెప్పేదేంటంటే బలంగా నాన్ వెజ్ అనేది అసలు ముట్టుకోవద్దు. నాన్ వెజ్ తినొద్దని చెప్పి ఆయన క్లెయిమ్ చేస్తారు.
ఇంకా 'వీఆర్‌కే' గారి విషయానికొస్తే ఆయన వీళ్ళిద్దరికీ క్వైట్ ఆపోజిట్ అండి. అంటే ఆయన కంప్లీట్‌గా ఫ్యాట్ మెటబాలిజం మీద మాత్రమే ఫోకస్ చేస్తారు. అంటే ఆయన ఘీ తీసుకోండి, లేకపోతే కొబ్బరి నూనె తీసుకోండి. అండ్ ఇంకోటేంటంటే ఆయన ఖచ్చితంగా కడుపు నిండా నాన్ వెజ్ తినమని చెప్తారు. సో, వీళ్ళు ముగ్గురిని నేను కంబైన్ చేశానండి. సో, వీళ్ళు ముగ్గురు కామన్‌గా చెప్పేదేంటండి? దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు? వైట్ రైస్ తినొద్దని చెప్తున్నారు. అలాగే పంచదార తినొద్దని చెప్తున్నారు. అలాగే మైదా తినొద్దని చెప్తున్నారు. సో, ఈ 3 పాయిజన్ సబ్‌స్టెన్సెస్ అని ఖచ్చితంగా బల్లగుద్ది చెప్తున్నారు. సో, నేను ఫస్ట్ స్టెప్ ఏం వేశానంటే, వీళ్ళు ముగ్గురు ఈ 3 ఏదైతే క్లెయిమ్ చేస్తున్నారో, ఈ మూడిటిని నేను ఎలిమినేట్ చేశాను. అలాగే వీళ్ళు ముగ్గురు కామన్‌గా చెప్పేది ఫైబర్ ఫుడ్ తీసుకోమని చెప్తారు. సో, ఇప్పుడు మనం బ్రేక్‌ఫాస్ట్ గురించి తెలుసుకుందాం. సో, ఇక్కడ నేను బ్రేక్‌ఫాస్ట్‌లో నేను ఎవరిని ఫాలో అయ్యానంటే, కాదరవల్లి గారిని ఫాలో అయ్యాను. అలాగే మంతెన సత్యనారాయణ రాజు గారిని ఫాలో అయ్యాను. సో, ఈళ్ళిద్దరు క్లెయిమ్ చేసేదేంటి? ఇడ్లీ, బోండా, పూరి, దోస, ఉప్మా, రైస్, అలాగే మైదా, అలాగే షుగర్‌తో చేసినయి అన్నీ దూరం పెట్టండి అని చెప్పారు. సో, ఆ మూడాటిలిని నేను దూరం పెట్టేశాను. సో, నేను తిన్నదేంటి? పెసరట్లు, బొబ్బరట్లు, అలాగే జొన్నట్లు, రాగట్లు, సజ్జట్లు, ఆవిరి కుడుము. సో, ఈ 6 ఆట్లతోనే నేను డే 1 అంటే ఈ 2½ ఇయర్స్ నా జర్నీలోని ఈ 6 మాత్రమే నేను మార్చి తిన్నాను. సో, ఇది నా బ్రేక్‌ఫాస్ట్. సో, ఇప్పుడు లంచ్ విషయం గురించి మాట్లాడుకుందాం. సో, నేను లంచ్ విషయంలో నేను ఎవరిని ఫాలో అయ్యాను అంటే, ఇక్కడ నేను మంతెన సత్యనారాయణ రాజు గారిని ఫాలో అయ్యాను. అలాగే 'వీఆర్‌కే' గారిని ఫాలో అయ్యాను. సో, వీళ్ళిద్దరు క్లెయిమ్ చేసేదేంటి? ఫైబర్ ఫుడ్ తీసుకోండి అని చెప్తారు. సో, అలాగే 'వీఆర్‌కే' గారు నాన్ వెజ్ తీసుకోండి అని చెప్తారు. సో, ఫైబర్ ఫుడ్ ప్లస్ నాన్ వెజ్ అంటే నేను మల్టీగ్రెయిన్ రోటీ చేసుకునేవాడిని. అలాగే రెడ్ రైస్ వండుకునేవాడిని. సో, ఈ 2 కూడా మంచి ఫైబర్ ఫుడ్. దీంతో పాటు పప్పు, ఆకుకూర అనేది తీసుకెళ్ళేవాడిని. అలాగే నాన్ వెజ్ తినాలనిపిస్తే చికెన్ తినేవాడిని, ఫిష్ తినేవాడిని, మటన్ తినేవాడిని. సో, ఇక్కడ లంచ్ కూడా నేను కడుపు నిండా తినేవాడిని. సో, ఇక్కడ నా లంచ్ అనేది ఈ విధంగా నేను డిజైన్ చేసుకున్నా. ఇంకా స్నాక్స్ విషయానికొచ్చేసరికి, స్నాక్స్ విషయంలో నేను ఎవరిని ఫాలో అయ్యానంటే, నేను ముగ్గురిని ఇన్వాల్వ్ చేశాను. ముగ్గురిని ఏ విధంగా ఇన్వాల్వ్ చేశానంటే, వీళ్ళు ముగ్గురు ఏం తినమని చెప్తారు? వీళ్ళు ముగ్గురు పల్లీలు తినమని చెప్తారు. అలాగే బఠానీలు తినమని చెప్తారు. అలాగే శనగలు తినమని చెప్తారు. సో, ఈ 3 కూడాని పాత రోజుల్లో ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకునేవాళ్ళు మనం టైమ్ పాస్ పల్లీలని వచ్చాయి. అంటే ఉప్పులో వేయించిన పల్లీలొచ్చాయి. అలాగే ఉప్పులో వేయించిన శనగలొచ్చాయి. అలాగే ఉప్పులో వేయించిన బఠానీలు కూడా వచ్చాయి. మనకి పొట్లంలో కట్టి అమ్మేవారు. సో, వాటినే మళ్ళీ నేను నా స్నాక్స్ రూపంలో నేను వాటిని యాడ్ చేసుకున్నా. యాడ్ చేసుకొని ఈ మూడిటిని అంటే రోజు విడిసి రోజు రోజు కూడాని మార్చి ఒకరోజు పల్లీలు తీసుకుంటే, ఇంకో రోజు బఠానీలు, అలాగే ఇంకో రోజు శనగలు. ఈ 3 తీసుకున్నా. ఇప్పుడు నైట్ డిన్నర్ కోసం మాట్లాడుకుందాం. నేను ఎవరిని ఫాలో అయ్యాను అని చెప్పేదానికన్నా, నైట్ డిన్నర్ కోసం నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది చెప్తాను. మీరు చాలా ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిందేంటంటే, మీ బాడీ కరెక్ట్ వేలో రావాలన్నా సరే, హెల్త్ ఇష్యూస్ పరంగా కరెక్ట్ వేలో రావాలన్నా సరే, లేకపోతే నెగెటివ్‌గా అంటే హెల్త్ స్పాయిల్ అయిపోవాలన్నా సరే, మీకు నైట్ డిన్నర్ అనేది 70% ఇంపాక్ట్ చూపిస్తదండి గుర్తుంచుకోండి. మీకు హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఉన్నా, లేకపోతే మీ వెయిట్ తగ్గాలనుకున్నా, లేకపోతే మీకు డయాబెటిస్ కంట్రోల్ అవ్వాలన్నా సరే, నైట్ డిన్నర్ అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తది. మీరు నైట్ డిన్నర్ అనేది కరెక్ట్‌గా చేస్తే, మీ బాడీ అనేది చాలా స్టేబుల్‌గా అవుతదని గుర్తుంచుకోండి. సో, ఇప్పుడు నైట్ డిన్నర్ విషయానికొస్తే, నేను మంతెన సత్యనారాయణ రాజు గారిని మాత్రమే ఈ రోజుకి కూడా నేను ఫాలో అవుతున్నానండి. సో, ఆయన్ని నేను ఏ విధంగా ఫాలో అయ్యానంటే, సో, డే మొత్తంలోని కూడాని అంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ గాని, మధ్యాహ్నం లంచ్ గాని, ఈవినింగ్ స్నాక్స్ గాని, ఈ 3 చూసుకుంటే నేను కంప్లీట్‌గా బాయిల్ చేసిన ఫుడ్ గాని, లేపోతే ఫ్రై చేసిన ఫుడ్ గాని మాత్రమే నేను తీసుకున్నాను. అంటే మీకక్కడ కార్బోహైడ్రేట్స్ మంచిగా వచ్చినియి, ప్రోటీన్స్ మంచిగా వచ్చినియి, ఫ్యాట్స్ మంచిగా వచ్చినియి, అలాగే ఫైబర్ కూడా మంచిగానే వచ్చింది. బట్ ఈ 4 ఆటిల్లో మీరు చూసుకుంటే వైటమిన్స్ అండ్ మినరల్స్ అనేయి ఉడికించిన ఆహారంలోని, అలాగే ఫ్రై చేసిన ఆహారంలోని అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఉండవు. సో, అయి డ్యామేజ్ అవుతాయి. సో, ఈ ఈ నేను దృష్టిలో పెట్టుకొని, సో, ఇక్కడ నైట్ అనేది మనం ఏ పని చెయ్యం కాబట్టి, మనకి హై ఎనర్జీ ఇచ్చే ఫుడ్ అనేది అవసరం పడదు. సో, అందుకని నేను ఉడికించిన ఆహారం, అలాగే పప్పులు, అలాగే ఈ రెడ్ రైస్ గానీ, అలాగే మల్టీగ్రెయిన్ రోటీస్ గానీ, ఇయన్నీ కూడా నేను అవాయిడ్ చేశాను. ఈవెన్ ఫైబర్ ఫుడ్ అయినా సరే. సో, నేను నైట్ తీసుకున్నదేంటంటే, ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే నేను తీసుకునేవాడిని. సో, సీజనల్ ఫ్రూట్స్ ఏవైతే వస్తాయో, అయి నేను ఖచ్చితంగా తీసుకున్నాను. అందులోని మరీ ముఖ్యంగా నేను జామకాయని, నేను ఇప్పటికి కూడాని వారంలో 4 రోజులు ఖచ్చితంగా రోజుకి 4 జాంకాయలనేది నేను ఖచ్చితంగా తీసుకుంటూనే ఉంటాను. నైట్ అయితే ఒక 3, 4 జాంకాయలు ఖచ్చితంగా తీసుకుంటాను. అలాగే అరటిపళ్ళు గాని, మామిడి పళ్ళు గాని, సీతాఫలాలు గాని ఇవన్నీ తీసుకుంటూనే ఉంటాను. సో, ఈ రోజుకి కూడాని నేను ఇదే డైట్ అనేది మెయింటైన్ చేస్తున్నా.
నైట్ టైమ్ ఓన్లీ ఫ్రూట్స్ తిని పడుకుంటున్నావా? మరి నీకు నీరసం రావట్లేదా? పొద్దున్న లేసినప్పటికి మరి నీకు ఎనర్జీ సరిపోవట్లేదా? మరి పొద్దున్న లేసిన తర్వాత మరి వర్క్‌కెళ్ళాలంటే మరి నీకు ఎనర్జీ ఉండాలి కదా! మరి దాన్ని ఏ విధంగా నువ్వు బ్యాలెన్స్ చేసుకున్నావు? ఈ క్వెషన్స్ అన్నీ మీకు అరైజ్ అవుతాయి. సో, ఈ క్వెషన్స్ అన్నాటికి కూడాని నేను ఎపిసోడ్స్ ప్రకారంగా నేను ప్రతీదీని నేను మీకు బ్రేకౌట్ చేస్తా ఉంటాను. సో, ఇప్పుడు నేను ఇంట్రడక్షన్ వరకు మాత్రమే నేను మీకు చెప్పాను. సో, నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేసరికి బ్రేక్‌ఫాస్ట్ గురించి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే నేను బ్రేక్‌ఫాస్ట్ ఏం తీసుకున్నాను అని చెప్పి నేను మీకు నేను ఫస్ట్‌లో చెప్పాను. బట్ ఏ విధంగా తీసుకున్నాను? ఎన్ని తీసుకున్నాను? చట్నీ ఏ విధంగా తీసుకున్నాను? అనేది కంప్లీట్‌గా నేను మీకు బ్రేక్‌ఫాస్ట్ అనే ఒక ఎపిసోడ్‌లో నేను నెక్స్ట్ ఎపిసోడ్‌లో నేను మీకు కంప్లీట్‌గా వివరించడం జరుగుతుంది. సో, ఆపై వచ్చే ఎపిసోడ్స్‌లో నేను కంప్లీట్ అంటే లంచ్ ఏ విధంగా తీసుకున్నాను? అలాగే స్నాక్స్‌కి ఒక ఎపిసోడ్ స్నాక్స్ ఏ విధంగా తీసుకున్నాను? అలాగే డిన్నర్ ఏ ఫ్రూట్స్ ఏ విధంగా తీసుకున్నాను అనేది ఒక ఎపిసోడ్‌లో నేను కంప్లీట్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ విధంగా వీళ్ళు ముగ్గురిని నేను కంబైన్ చేసి నా హైబ్రిడ్ డైట్ ప్లాన్ అనేది నేను డిజైన్ చేసుకున్నాను. సో, నేను డిజైన్ చేసుకున్న హైబ్రిడ్ డైట్ ప్లాన్ అనేది నాకు చాలా బాగా వర్కౌట్ అయిందండి. సో, నేను చెప్పేదేంటంటే నేనిక్కడ ఎటువంటి సప్లిమెంట్స్ గాని, ఎటువంటి డాక్టర్ హెల్ప్ గాని, అలాగే ఎటువంటి మెడికేషన్ గాని తీసుకోలేదు. ప్రకృతిలో దొరికే ఏవైతే ఉన్నాయో వాటిని పాలిష్ పెట్టకుండా మాత్రమే నేను తీసుకున్నాను. అంటే మిల్లెట్స్ గాని, అలాగే పప్పు దినుసులు గాని, అలాగే ఇంక ఏమైనా సరే ప్రతీది కూడా ప్రకృతిలో మనకి ఎలా తినాలని ఉందో అలాగే నేను తిన్నాను. సో, అలా తింటేనే నేను వెయిట్ అనేది కంట్రోల్ అయ్యాను. ఈ వీడియో గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేసరికి బ్రేక్‌ఫాస్ట్ గురించి నేను కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. థాంక్ యూ.